Please do subscribe to Prajabheri News Channel. ఈ దేశం ఎటుపోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో, ఈ దేశం ఎటుపోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో, మన పూజలు చేసిన త్యాగం ఎందుకని కొరబాగుందో, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో ఉరికంబాలెక్కారు చెరసాలను నక్కారు, ప్రాణాలు హారంగా దేశమాతకిచ్చారు, ఆ వీరుల త్యాగఫలం ఎవరి చేతికొచ్చిందో, ఆ వీరుల త్యాగఫలం ఎవరి చేతికొచ్చిందో. 40 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ప్రభుత్వాల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళకి ఇది హక్కు, ఇది భిక్ష కాదు అని చెప్పని కొట్టేస్తే ఇవాళ దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇది మీకు భిక్ష, ఇది మేము ఇస్తే మీరు తీసుకోవాల్సింది అని అంటుంది. మరి మనందరం పెన్షనర్లుగా చూస్తూ ఊరుకోవాల్సిన అవసరమే లేదు, దాని మీద మళ్ళీ మనం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1000 రూపాయలు 2000 ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన ఈ ప్రభుత్వ ఉపాధి హామీ కార్యక్రమంలో ఒకరోజు కూలికి పోతే 275 రూపాయలు ఇస్తున్నారు, దాదాపు 350 దాకా కూడా ఇస్తున్నారు. మరి మనం ఇన్ని సంవత్సరాలు చేసి రిటైర్ అయితే 1000 రూపాయలు అంటే రోజు 30 వాళ్ళు ఇచ్చేది. ఇది ఎంత న్యాయమైంది ఈహెచ్ఎస్ పెన్షనర్స్కి, ఇది మనం ఈపీఎస్ పెన్షనర్స్కి ఇది చాలా అన్యాయం. కాబట్టి రానున్న రోజులు వీటన్నిటికీ కూడా మనం పోరాడాల్సిన బాధ్యత ఉంది. అందుకని మన సంఘాన్ని బలోపేతం చేయాలి. మనం ఇక్కడ డివిజన్ లెవెల్లో బలోపేతం అయితే జిల్లా లెవెల్లో బలోపేతంగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. మన జిల్లాలన్నీ బలంగా ఉంటే రాష్ట్ర నాయకులకి చాలా బలం వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ దాకా మన సమస్యలు తీసుకెళ్ళి పోరాడతారు. కాబట్టి వాళ్ళకి అండగా మన నిజామాబాద్ డివిజన్ జిల్లా అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అధ్యక్షుడు ప్రభుత్వం చెప్పిన వివరాలు మీ దృష్టిలో కూడా పెడుతుంది. ఈపీఎస్ కార్పస్ ఇప్పుడు ఎంత ఉందంటే 9 లక్షల 9 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉంది. 9 లక్షల కార్పస్ ఫండ్ మీద ప్రతి సంవత్సరము 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఎంత వడ్డీ వస్తుంది? 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఈ 9 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఎక్కడిది? ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తాము ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈపీఎస్ రూపంలో కూడా కట్ చేసినటువంటి 9 లక్షలు ఉంటే 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తూ ఉంటే కేవలం 28,000 కోట్ల రూపాయల వడ్డీని మాత్రమే వాళ్ళకు పెన్షన్ రూపంలో కూడా చెల్లిస్తుంది. అంటే కార్పస్ మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బులు మనకు ఇవ్వడం కాదు, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బు మీద వచ్చేటువంటి వడ్డీని కూడా మనకు పెన్షన్ రూపంలో కూడా ఇవ్వటం లేదు. ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి వడ్డీ 58,000 కోట్ల రూపాయలను ఈపీఎస్ పెన్షన్లు అందరికి పంచినా కూడా ప్రతి నెల 7,000 రూపాయల మినిమం పెన్షన్ ఇవ్వవచ్చు. ప్రభుత్వం ఇంకో కొంత దాన్ని కలిపితే 2,000 కలిపితే 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు. ఇది కూడా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో మీరు ఈ సందర్భంగా ఆలోచించారు. మనం దాచుకున్న డబ్బుల మీద వస్తున్నటువంటి వడ్డీని కూడా మనకు ఇవ్వటము లేదు. ఏమంటారంటే ఆమె ఉంది నిర్మలా సీతారామన్ కాదు కానీ మన ఈపీఎఫ్ ఆమె ఉంది ఒక ఢిల్లీలో కూడా. మనం ఢిల్లీలో కూడా ధర్నా చేసి ఆమె మెమరాండం ఇచ్చడానికి పోయినప్పుడు అడిగినాం
మా డబ్బే మీ దగ్గర ఉంది కదండి, ఆ డబ్బు ఇవ్వచ్చు కదంటే అట్లా కాదండి, ఇదంతా మీ డబ్బు కాదు. మా డబ్బు కాకపోతే వాళ్ళది మీరు ఉద్యోగం చేసి రిటైర్ అవ్వడం మీరు ఇవాళ వచ్చింది. కానీ చాలా మంది ఉద్యోగం చేసినప్పుడు ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసిందట, చేసినప్పుడు కూడా ఇచ్చినటువంటి డబ్బులు అక్కడ ఉన్నాయట. వాళ్ళు ఉద్యోగం విడిచిపెట్టిపోయారు, ఈ డబ్బులు కూడా అడుగుతలేరు, అట్లా ఉన్నాయి. కానీ ఇదంతా మీదే కదా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరో ఎల్ఐసి ఏజెంట్ వస్తుంది, ఎల్ఐసి ఏజెంట్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా చెప్పిన దానికి అనుకోని ఏం చెప్తుంది అంటే ఓ ఏజెన్సీకి ఎల్ఐసి తీసుకుంటాం, 2 3 వాయిదాలు ప్రీమియాలు కడతాం. ఆ తర్వాత మనకి వెళ్ళకనో